ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో దేవుని ద్వారా దేవుని చేత మనం ఎన్నో బహుమానాలు పొందుకుంటా ఉన్నాం. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఆయన దయ, ఈరోజును చక్కగా చూస్తూ ఉన్నాం, ప్రకృతిని అనుభవిస్తూ ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయా సంకల్పమే కదా. ఆయన చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, అది కూడా ఆయన దయనే. ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నామంటే అది కూడా దేవుని కృపనే. దేవుడు ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేస్తూ ఉంటే వాటిని ఇతరులకు చెప్పడానికి మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. వ్యర్థమైన ముచ్చట్లు చాలా చెప్తా ఉంటాము, కానీ దేవుడు చేసిన మేళ్లను పంచుకుంటా ఉన్నామా? నీ ఫ్రెండ్స్తో, నీ జాబ్లో నీ కొలీగ్స్తో, నీ చుట్టుపక్కల నీ నైబర్స్తో, నీ తోబుట్టువులతో, నీ యొక్క బంధువులతో, నీ మిత్రులతో, నీ చర్చ్ మెంబర్స్తో, నీ చుట్టూ ఉన్న వారితో దేవుడు చేసిన మేళ్లను పంచుకుంటా ఉన్నావా? ఎన్నో విషయాలు చెప్తా ఉంటాం, కానీ దేవుడు నాకు ఇంత మేలు చేశాడని ఎప్పుడన్నా పంచుకుంటా ఉన్నామా? దేవుడు మనకి ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఆయన కోరుకుంటుంది ఏంటంటే మనము ఆయన ఆశ్చర్య కార్యాలను ఇతరులతో పంచుకోవాలని, ఇతరులను కూడా ఆత్మీయంగా బలపరచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సేన అనే దయ్యము పట్టిన ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో అపవిత్ర ఆత్మలు ఆయనలో ఉన్నవి. అయితే ఆయన ఎక్కడ చూసినా కూడా తన శరీరాన్ని గాయపరుచుకుంటూ, తన్ను తాను నష్టపరుచుకుంటూ, ఆ రక్తాలతో, ఆ గాయాలతో నివసిస్తున్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ దయ్యములను ఆ శరీరం నుండి వెళ్ళగొట్టి ఆ వ్యక్తికి సమాధానం దయచేశాడు, నెమ్మది దయచేశాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభు పాదాల చెంత కూర్చొని అంటా ఉన్నాడు, అయ్యా నేను నీ వద్దనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా. ఎందుకంటే ఈ లోకంలో నేను ఇన్ని రోజులు ఈ విధంగా గడిపాను, ఇన్ని రోజులు ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిగా నేను ఉన్నాను. అయితే నాకు ఎక్కడా నెమ్మది లేదు, కానీ నీ దగ్గర నాకు సమాధానం ఉంది కాబట్టి ఇక మీదట నేను నీతోనే ఉంటాను అని ప్రభుతో చెప్తా ఉన్నాడు. అయితే ప్రభు ఒక చక్కటి మాట అంటా ఉన్నాడు, అది నేను చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 18, 19 చదువుకుందాం. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ఎప్పుడైతే ఆ వ్యక్తి అన్నాడో అయ్యా నేను నీ దగ్గర ఉండిపోతాను, నన్ను ఉండనివ్వు అన్నప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు నా దగ్గర ఉండిపోవడానికి నేను నీకు మేలు చేయలేదు, నువ్వు కామ్గా ఉండడానికి, మౌనంగా ఉండడానికి నీకు మేలు చేయలేదు. నువ్వేం చేయాలంటే నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి నీకు దేవుడు చేసిన కార్యాలను వర్ణించు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు నీకు నాకు ఎందుకు మేలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు మనకు చక్కటి బహుమానాలు దయచేస్తూ ఉన్నాడు, ఎందుకు అపాయాల నుండి తప్పిస్తూ ఉన్నాడు, ఎందుకు రోగం నుండి స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఎందుకు అమూల్యమైన శ్రేష్టమైన బహుమానాలు దేవుడు మనకి ఇచ్చాడంటే మనము వెళ్ళి ఇతరులతో చెప్పడానికి. హల్లెలూయా. దాచుకోవడానికి కాదు, అవన్నీ అనుభవిస్తూ మౌనంగా ఉండడానికి కాదు, కానీ మనము వెళ్ళి మన చుట్టూ ఉన్న వారందరికీ దేవుడు చేసిన మేళ్లను చెప్పాలి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఈ సేన అనే దయ్యం పట్టిన వ్యక్తితో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నా దగ్గర ఉండడానికి కాదు నిన్ను స్వస్థపరిచింది, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి దేవుడు నీకు చేసిన మేళ్లను చెప్పు. హల్లెలూయా. సో దేవుడు చేసిన మేళ్ళను ఎప్పుడు దాచుకోవద్దు, వర్ణిద్దాం. దేవుడు చేసిన మేళ్లను ప్రపంచమంతటికి చాటిద్దాం, ప్రకటిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ.